హలో అండి. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. అందులో మొబైల్‌లో ప్లస్ కంప్యూటర్‌లో స్క్రాలింగ్ యానిమేషన్ అంటే వర్టికల్ స్క్రాలింగ్ యానిమేషన్ ఎలా చేయాలి అనేది నేను నేర్పించాను క్యాన్వా యూజ్ చేస్తూ. సో, ఒకరు అడిగారు. అది వర్టికల్‌గా స్క్రాల్ అవుతుంది గదా! మనము టీవీ న్యూస్‌లో చూస్తున్నట్లుగా హారిజాంటల్‌గా స్క్రాలింగ్ టెక్స్ట్ యానిమేషన్ ఎలా చేయాలని అడిగారు. సో, అది ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నాను. దానికోసం నేనేం చేస్తానంటే, ఇక్కడ వీడియోస్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఈ వీడియో ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకొక బ్లాంక్ పేజ్ అనేది వస్తుంది. ఓకే. సో, ఇందులో మరి ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఏదో ఉండాలి గదా! ఆ వీడియో రన్ అవుతున్నప్పుడు మనం కింద స్క్రాల్ చేస్తాం. సో, ఆ టెక్స్ట్ ఎలా పెట్టాలంటే దానికంటే ముందు ఒక వీడియో అనేది ప్లేస్ చేస్తాను. నేను ఆల్రెడీ పిక్సెల్స్.కామ్ నుంచి అప్‌లోడ్ చేసి పెట్టుకున్నాను ఒకటి. సో, ఇక్కడే ఉంటుంది. ఒక్క నిమిషం వీడియోస్‌లో ఉంటుంది. ఓకే. ఈ 33 సెకండ్స్ ఉంది. సో, ఇది ఒక మామూలుగా ఒక వీడియో అనుకోండి. లేదంటే ఎనీథింగ్ మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ కావాలి. సో, మామూలుగా మీరు న్యూస్‌లో చూస్తుంటారు కదా! అలా. సో, ఇప్పుడు మనకొక టెక్స్ట్ ఇలా స్క్రాల్ కావాలి అంటే ఆబ్వియస్‌లీ మనకొక టెక్స్ట్ అనేది కావాలి. సో, నేనేం చేస్తానంటే ఇంకొక క్యాన్వా ఓపెన్ చేస్తాను. క్యాన్వా ఇంకో ట్యాబ్‌లో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నేనిక్కడ జస్ట్ ఏదో ఒకటి జస్ట్ మనకి టెంప్లేట్ కావాలంతే. సో, డాక్యుమెంట్‌లోకెళ్తున్నాను. డాక్యుమెంట్‌లోకెళ్తే మనకు టెంప్లేట్స్ అలా ఉంటాయి. సో, అందులో నుంచి ఒక 2 సెంటెన్సెస్ అయి తీసుకుంటాను. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఉంది. ఓకే. సో, మనకి ఇక్కడైతే టెక్స్ట్ ఏం లేదు. సో, బ్యాక్ ఎళ్తున్నా నేను మళ్ళీ. లేదంటే నేను ఇక్కడ టెంప్లేట్స్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. టెంప్లేట్స్‌లోకి వెళ్తున్నాను. ఓకే. ఇక్కడ ప్రెజెంటేషన్స్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. నాకేం లేదు ఒక లైన్ టెక్స్ట్ కావాలంతే. అది స్క్రాలింగ్ యానిమేషన్ చూపించడానికి. సో, ఇందులో నుంచి ఏదైనా ఒకటి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదుంది. ఓకే. సో, నేనిది అప్లై ఆల్ పేజెస్ అన్నప్పుడు, అప్లై ఆల్ 20 పేజెస్ అన్నప్పుడు నాకక్కడంతా వస్తుంది. నాకు ఇందులో నుంచి ఈ టెక్స్ట్ ఒకటి తీసుకుంటాను. కంట్రోల్ ఏ అన్నాను. నాకు ఓకే. అదే కాపీ చేస్తాను మళ్ళీ. లేదంటే ఇంకోటి చూద్దాం. ఇక్కడ కూడా ఉంది గదా! ఓకే. సో, ఇందులో ఉన్న 2 పారాగ్రాఫ్స్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. జస్ట్ డమ్మీ టెక్స్ట్. మీరు అందులో ఏదైనా పెట్టుకోండి. ఓకే. సో, ఇక్కడికొచ్చి ఇప్పుడు ఆబ్వియస్‌లీ మనకొక టెక్స్ట్ బాక్స్ అనేది కావాలి. సో, టెక్స్ట్ తీసుకొని ఇక్కడ మనము యాడ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్ అని క్లిక్ చేసి కంట్రోల్ వి అంటే అందులో వచ్చేసింది. సో, దీన్నిప్పుడు మనము అంటే స్క్రాల్ చేయాలి గాబట్టి మొత్తం అంతా కూడా సింగిల్ లైన్‌లో ఉంటే బావుంటుంది. సో, ఇలా చూసుకోండి. ఇలా ఎక్స్‌పాండ్ చేసుకోండి. ఎక్స్‌పాండ్. అయితే అది హైలైట్ కావాలంటే మీరు దానికి బ్యాక్‌గ్రౌండ్ ఫిల్ గూడా ఇవ్వచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఇది సింగిల్ లైన్‌లో ఉందంతా. ఓకే. కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పుతున్నాను. సో, ఇది హైలైట్ కావట్లేదు. మరి మనము అక్షరాలు వైట్ కలర్‌లో పెడితే హైలైట్ అవుతుందా చూద్దాం. హైలైట్ అయితే ఓకే. అంతా టెక్స్ట్ అంతా గూడా మనకి హైలైట్ కావాలి. హైలైట్ కాకుండా ఇది చూడండి ఇక్కడ హైలైట్ కావట్లేదు. అక్కడ ఆల్రెడీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఉంది గాబట్టి అది కనబడట్లేదు. సో, అటువంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చంటే దీనికి ఒక ఫిల్ అనేది యాడ్ చేసుకుంటే బెటర్. ఓకే. మరి ఫిల్ ఎలా యాడ్ చేయాలంటే ఎఫెక్ట్స్‌లోకెళ్ళాలి. ఎఫెక్ట్స్‌లోకెళ్తే ఇక్కడ కిందికెళ్తే బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్. సో, బ్యాక్‌గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ కాకుండా మీరేం చేస్తారంటే ఇక్కడికొచ్చి కలర్ మీద క్లిక్ చేయండి. కలర్ మీద క్లిక్ చేసి మీరిలా కిందికెళ్తే డిఫాల్ట్ కలర్స్‌లో నుంచి మీకేదైనా నచ్చితే అది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే. సో, ఇది బావుందా? ఓకే. పర్వాలేదు. మీకు మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. నో ఇష్యూస్. ఓకే. సో, రైట్. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ ఉంది గదా! ఈ టెక్స్ట్ నేను సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాను. ఏమవుతుందంటే కొన్నిసార్లు అది ఓవర్‌లాప్ కావడం వల్ల సరిగ్గా మనకు సెలక్షన్ అనేది రాదు. బట్ మనకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నట్లయితే మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ ఏదైనా ఒకటి క్లిక్ చేయండి. పొజిషన్‌లోకెళ్ళండి. లేయర్స్‌లోకెళ్ళండి. ఇక్కడి నుంచి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోగలిగాను గదా! సో, ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ పెట్టేసేసి ఇప్పుడు మనం యానిమేషన్ అనేది అప్లై చేయాలి. ఓకే. సో, యానిమేషన్ అప్లై చేసే ముందు కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పుతున్నాను. తిప్పితే ఏంటంటే మనకు జూమ్ ఔట్ అవుతుంది. ఓకే. తర్వాత యానిమేట్ అని ఇక్కడ క్రియేట్ యానిమేషన్ అని ఇప్పుడు దీన్ని ఇలా
క్లిక్ చేసి ఇక్కడ స్లైడ్ లో కొంతమంది ఏం చేస్తున్నారు, బయట నుంచి లాగుతున్నారు. బయట నుంచి లాగితే యానిమేషన్ రాదు. విత్ ఇన్ ద పేజ్ మౌస్ కర్సర్ పెట్టి క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఇలా ఫాస్ట్ గా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అయిపోయింది. చూడండి, అది బయటికి వెళ్ళిపోవాలి. లేదంటే కొంచెం అలా ఇలా పెట్టేసుకోండి. ఓకే, రైట్. ఇలా వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా. అయితే మనకు మొత్తం అంతా పోనవసరం లేదు అనుకుంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ వరకే పెట్టుకుంటాం. ఒకసారి నేను డిలీట్ పాత్ అంటున్నాను. డిలీట్ పాత్ అని ఏం చేస్తానంటే ఇది ఉంది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి యానిమేట్ లోకి వెళ్ళిపోయి క్రియేట్ యానిమేషన్ అని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా ఇక్కడికి వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెట్టేద్దాం. అయిపోయింది. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్స్ ఏం చేయాలంటే ఇక్కడ ఒరిజినల్ బదులు స్టడీ అని పెడతాం. స్టడీ స్టడీ పెట్టాక ఇంకా ఈ స్పీడ్ అనేది చాలా తగ్గించేసాం. తగ్గిస్తే మనకు స్లోగా వస్తుంది. చూడండి, బాగా వస్తుంది. ఓకే, రైట్. సో ఒకసారి ఇది ఎంత డ్యూరేషన్ లో ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాదు ఇక్కడ క్లిక్ చేసి, అయితే ఇది మళ్ళీ ప్రాబ్లం మనం సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం. సో దానికోసం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ఏదైనా క్లిక్ చేసి పొజిషన్లోకి వెళ్ళిపోయి దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి. షో టైమింగ్ అని ఉంటుంది. ఈ షో టైమింగ్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎంతసేపు ప్లే అవుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో చూడండి, ఇంతవరకు ఉంది. అయితే ఇంతవరకు ప్లే అయినప్పుడు మరి ఇక్కడ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ వరకు ప్లే అయిపోయింది అనుకోండి, అక్కడ ఏమి ప్లే కాదు. మళ్ళీ ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. మొత్తం అంతా కూడా రన్ చేస్తున్నాం. చూడండి, ప్లే అవుతుంది. సో అది ఎలా వస్తుందనేది చూద్దాం. మనం ఫుల్ స్క్రీన్ లో కూడా టెస్ట్ చేయొచ్చు. చూడండి, ఫుల్ స్క్రీన్ లో నేను టెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు హారిజంటల్ గా స్క్రాల్ అవుతూ ఉంది. మీకు స్పీడ్ కావాలి అంటే అక్కడ స్పీడ్ కొద్దిగా పెంచుకోండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా. సో ఇలా స్క్రాల్ అవుతుంది చూడండి. అయితే మీకు కొన్నిసార్లు ఏంటంటే ఇలా స్క్రాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రావాలనుకోండి. మళ్ళీ రావాలంటే ఏం చేయాలనేది నేను చెప్తాను. ఇది ఒకసారి స్క్రాలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అవుతుంది, చూద్దాం. చూడండి, ఇప్పుడు అయిపోతుంది. ఎస్కేప్ బటన్ వస్తుంది. ఓకే, ఎస్కేప్ బటన్ వచ్చినప్పుడు సరే నాకు ఇక్కడ తెలియట్లేదు ఎంతవరకు స్క్రాల్ అవుతుంది అనేది. ఒక్కసారి మళ్ళీ ఇలా ఫాస్ట్ గా చూద్దాం. సో ఇలా ఫాస్ట్ గా చూసినప్పుడు ఇలా మనం ఓకే చూడండి, ఆల్మోస్ట్ మన ఈ క్లిప్ ఎండింగ్ వచ్చే వరకు అది యానిమేషన్ అనేది అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ మీకు కావాలి అంటే ఏం లేదు, మీరు వేరే ఏదైనా వీడియో పెట్టారనుకోండి ఎగ్జాంపుల్కి, దీన్ని డూప్లికేట్ చేసుకొని అక్కడ కూడా పెట్టండి. అంతే, సింపుల్. అది అలా రిపీట్ అవుతూ ఉంటుంది. మీకు ఎంత డ్యూరేషన్ ఉంటే అంత డ్యూరేషన్ ప్రకారం మీరు అది కంట్రోల్ D లేదంటే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటే వెళ్ళి నేను చూపిస్తాను. నేను ఏం చేస్తానంటే దీన్ని కంట్రోల్ D అన్నాను అనుకోండి, నాకు ఇదే మళ్ళీ ఇంకో సీన్ వచ్చింది. అంటే రియల్ లైఫ్ లో మనం అలా చేయం. దీని ప్లేస్ లో మనం వేరే ఏదో వీడియో అప్లోడ్ చేసుకుంటాం. సో అప్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ప్లేస్ చేస్తాం కదా. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈ పైన ఏదైతే ఉందో అది అది ఇక్కడ వరకు వస్తుంది. చూడండి, ఇక్కడ వరకు వస్తుంది. మళ్ళీ ఓకే, ఇక్కడ కూడా వస్తుంది, చూసారా. ఓకే, నేను డూప్లికేట్ చేయకుండా అండూ చేస్తున్నాను. అండూ చేసి ఈసారి ఏం చేస్తానంటే వేరే ఏదో వీడియో అప్లోడ్ చేస్తాను ఇక్కడ నుంచి. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడ వీడియోస్లోకి వెళ్తున్నాను. వీడియోస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ 16 సెకండ్స్ వీడియో ఒకటి ఉంది. ఓకే, 16 సెకండ్స్. ఓకే, పర్లేదు. సో దీన్ని తీసుకొచ్చేసి నేను ఇక్కడ పెడతాను. ఓకే, ఇక్కడ పెట్టాను కదా. సో ఇప్పుడు చూడండి, ఇది ఉంది. ఓకే, ఇది ఇక్కడ వరకు ప్లే అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోయిన తర్వాత అది కనపడదు. ఎందుకంటే అందులో లేదు, మనకి దీనిపైన లేదు. సో అది కావాలి అంటే మీరు ఏం చేయాలి, మళ్ళీ దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ D అన్నారనుకోండి. చూడండి ఏమవుతుంది, కంట్రోల్ D అన్నారనుకోండి. కంట్రోల్ D అంటే అది కాపీ అయిందా ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడే అయినట్టుంది. ఓకే, ఒకసారి మళ్ళీ షో టైమింగ్ అందాం. లేదంటే మనం లేయర్స్ లోకి వెళ్ళినా కూడా చూసుకోవచ్చు. ఒకసారి ఇది క్లిక్ చేసి పొజిషన్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి
ఓకే. సో ఇంకొక కాపీ అనేది అక్కడ ఉంది. సో ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక దాన్ని పట్టుకొని నెక్స్ట్ స్లైడ్లోకి తీసుకెళ్ళాలంటే అది రావట్లేదు. ఓకే. సో ఒక పని చేయండి, దాన్ని కాపీ పేస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో మళ్ళీ నేను ఈ ఇందులోకి వెళ్తాను, ఇందులోకి వెళ్ళిపోయి సరే ఇది అవసరం లేదు నాకు, ఇది డిలీట్ చేస్తాను. డిలీట్ చేశాను. ఓకే. ఇప్పుడు దీన్ని కంట్రోల్ C అని ఇక్కడికి వచ్చి కంట్రోల్ V అన్నా అనుకోండి, ఇక్కడ పేస్ట్ అవుతుంది. సో మళ్ళీ రిపీటేషన్ అనేది అవుతుంది. చూడండి ఇక్కడ ఇక్కడికి వచ్చి చూడండి ఇది ప్లే అవుతుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. ఎందుకంటే ఈ స్లైడ్లోకి వెళ్ళి ఈ పేజ్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ V కొట్టాను, పేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ పేస్ట్ అయినప్పుడు స్పీడ్ గమనించండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఇలా వస్తుంది. నెక్స్ట్ స్లైడ్లో స్పీడ్ ఎంతలా ఉంది చూడండి, ఫాస్ట్గా వస్తుంది. చూసారా ఎందుకు అలా వస్తుందంటే ఇంత స్క్రాలింగ్ యానిమేషన్ అనేది 33 సెకండ్స్లో అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకు 16 సెకండ్స్లోనే స్లైడ్ డ్యూరేషన్ అనేది ఉంది. సో కాబట్టి అక్కడ డ్యూరేషన్ తగ్గింది కాబట్టి స్పీడ్ అనేది పెరిగింది. అది మీరు గమనించండి. ఓకే. సో అది ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడికి ఎండింగ్ వచ్చే వరకు అదంతా కూడా అయిపోతుంది. సో స్పీడ్ అనేది మీరు అవసరాన్ని బట్టి మీరు మార్చుకోండి. ఓకే. ఇలా మీరు హారిజంటల్ స్క్రాలింగ్ యానిమేషన్, హారిజంటల్ టెక్స్ట్ స్క్రాలింగ్ యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. ఫర్దర్గా మీరు వీడియో ఎడిటింగ్లో మీరు ఇక్కడ ఏమేమి పెడతారు, న్యూస్ ఐటమ్స్ కానీ ఏదైనా మీరు చేసుకుంటారు కదా. ఈ పర్టికులర్ వీడియోలో నేను జస్ట్ ఈ స్క్రాలింగ్ యానిమేషన్ వరకు చెప్పాను. సో మీకు ఇది యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వన్.